వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ప్రతి ఒక్కరూ స్వచ్ఛదనం పచ్చదనంలో పాల్గొని విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది ప్రభుత్వం నియంత్రించే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటేనే విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు మహిళా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. స్నేహితులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో రేపటి నుంచి ఆగస్టు 9 వరకు పల్లెలు పట్టణాల్లో పరిశుభ్రత కోసం చెట్లు పెంచడం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు పాల్గొని విజయవంతం చేయాలని సర్కార్ తరపున ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సామాజిక కార్యక్రమాన్ని ప్రతి రోజున జీవన విధానంలో ఒక భాగం చేసుకుని మన ప్రాంతంలో స్వచ్ఛదనాన్ని పెంచుకునే అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇది ప్రభుత్వం నియంత్రించే కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనడం విజయవంతం అవుతుందని పేర్కొన్నారు మంత్రి పొన్నం. ఈరోజు స్నేహితుల దినోత్సవం. స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 5 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద 9వ వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటూ ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తాను. ఓ యువతికి ఫుల్గా మద్యం తాగించి కిడ్నాప్ చేసేందుకు కొంతమంది యువకులు యత్నించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు వారిని నిలదీయడంతో అక్కడే యువతిని వదిలేసి పరారయ్యారు దుండగులు. అనంతరం పోలీసులకు ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో వారక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు యువతి మద్యం మత్తులో పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఆమె నుంచి సేకరించిన ఆధారాల మేరకు యువతి హైదరాబాద్లోని నాచారం ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. ఇంతకీ ఆమెను ఇక్కడికి తీసుకువచ్చింది ఎవరు, మద్యం ఎవరు తాగించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ ఆవిష్కరణ కేంద్రం ఇంటింటా ఇన్నోవేటర్ 2024 ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో వాక్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో భాగంగా పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వరకు జరిగిన ర్యాలీని కలెక్టర్ ఆశీష్ సంగవన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి ఓక్ ఆవిష్కరణను ఇంటింటా ఇన్నోవేటర్ కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తమ ఆలోచనలతో స్థానిక సమస్యలకు ఆవిష్కరణలు తయారు చేసి ఆ సమస్యకు అడ్డుకట్ట వేసిన ప్రతి ఒక్కరూ ఆవిష్కర్తను దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం మరిన్ని ఔత్సాహిక ఆవిష్కర్తలకు సమగ్ర మద్దతు అందించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సిద్ధంగా ఉందని తెలిపారు. సింపుల్ థింగ్స్ లైక్ బాడీ పార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తున్నది, మషీన్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి. సో క్వశ్చన్స్ అడగాలి, క్యూరియస్ గా ఉండాలి మీరు, అండ్ మాక్సిమం పార్టిసిపేషన్ ఉండాలి ఈ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ లో. థ్యాంక్ యూ. రాష్ట్రమంతా జలకళతో నిండుగా ఉన్నదని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మద్రాస్ కాలువకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే. ఒక గేట్ ద్వారా 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. దీంతో నంద్యాల, వెలుగోడు, బండి, ఆత్మకూరు, సిరివెల్ల, అల్లగడ్డ తదితర మండలాలకు సాగు తాగునీరు అందించనుంది. నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారామి.
రాజమండ్రి నేషనల్ హైవేలోని ఇసుక కొండలను బకాసురులా టీడీపీ నేతలు మింగేశారని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. తూర్పు గోదావరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ మాజీ ఎంపీ మండిపడ్డారు. రాజమహేంద్రవరం హ్యుందై షోరూం పక్కనున్న దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన ఇసుక కొండలను కూటమి ప్రభుత్వం వచ్చిన 4 రోజుల్లోనే దోచేశారని ధ్వజమెత్తారు. ఇసుక కొండలుండే ఏమైపోయినాయి నాయన? ఇసుక కొండలు బకాసురులాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు. ఇదే నేషనల్ హైవే పైన హుండై షోరూమ్ కానుకుని నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే, అంత పెద్ద కొండలు ఉండే. గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే 4 రోజులు తిరగకుండా బకాసురులాగా దాన్ని మొత్తం మింగేశారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఫ్రీగా? 4 రోజుల్లో ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి? సుమారుగా 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే స్వామిమాల వేసుకుని ఏ రకంగా మరి చేసాడనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇసుక కావాలనంటే సందర్భాలు ఏంటి? ఇసుక కావాలనంటే ఎవరికైనా వస్తుందా? నిజంగా ఆ స్టాక్స్ ఉంటే ఈ వరదల టైంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఉపయోగపడి ఏం చేశారు? 4 రోజుల్లో మింగేశారు. ఇదేనా మీ కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన? జగనన్న ప్రభుత్వంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా నిల్వలు పెడితే ఆ నిల్వలు ఎమ్మెల్యేలు అంతా కూడా కలిపి దోచుకున్నారు. అందరూ కూడా అక్షరాల 10 కోట్లు తక్కువ విలువ చేయకుండా ఉండే ఆ ఇసుక కొండలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీతి నిజాయితీల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం సెటిల్మెంట్ బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి రాజమండ్రి వ్యాప్తంగా. అసలు ఎప్పుడైనా మనం చూసామా? డైరెక్ట్గా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు నేరుగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో మేము క్లబ్బులు నడుపుకుంటాం, ప్యాకాట్ క్లబ్బులు నడుపుకుంటాం అని డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అసలు మా ప్రభుత్వంలో ఎవరైనా పేకాట ఆడితే ముందర అరెస్ట్ అయ్యేవారు. ఆ సందర్భాలు కనబడే. ఇవాళ డైరెక్ట్గా ఎమ్మెల్యేలే ఉండి దగ్గరుండి ఆడిస్తూ ఉన్నారు. అసలు క్వారీ ప్రాంతంలో, ఆనంద్ నగర్ ప్రాంతంలో రాత్రి తెల్లవార్లు పేకాట క్లబ్బులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రాంతంలో ఈ మధ్య ఏదో పైనుంచి ఏదో కొంత మొట్టికేళ్ళు పడితే అక్కడ ఆపినట్టున్నారు. కానీ క్వారీ ప్రాంతంలో మటుకి యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇదంట మరి గాలి వార్తలు కాదు, వాస్తవాలు నేను చెప్తా ఉన్నా. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈ పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంత? ఆనంద్ నగర్లో క్వారీ ప్రాంతంలో 3-4 చోట్ల ప్రాంతాల్లో వందల మందితో పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. అసలు మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఉక్కుపాదంతో తొక్కాం, ఎక్కడైనా పేకాట క్లబ్బులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు, పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. కొంచెం సైలెంట్గా ఆడించుకుంటామండి. అసలు ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మళ్ళీ ఇసుక దగ్గరకు వచ్చేసరికి బ్లాక్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందనంటే ఆధార్ కార్డులు పెట్టుకోవడం, ఆధార్ కార్డులు వాళ్ళ తాలూకా వాళ్ళని పెట్టుకోవడం, ఇసుక తీసుకోవడం. పాపం లైన్లో నుంచున్న లారీలకి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. ముందర వీళ్ళ తాలూకా వాళ్ళకి బ్లాక్ మార్కెట్. మళ్ళీ లారీకి 2000-3000 అదనంగా ఆ ఆధార్ కార్డు వచ్చినోడికి అతను డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చేయడం. ఈ రకమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మరి గతంలో శాండ్ రూపేణా సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి వీళ్ళు ఫ్రీ ఇసుకని పేరు చెప్తూ, ఫ్రీ శాండ్ అని పేరు చెప్తూ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటండి? ఇంత దారుణమా?
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ జెండా మోస్తున్న కార్యకర్తలను టార్గెట్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు మంచి చేయడం మాని వైసీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న కార్యకర్తలను నానితో పాటు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ రఘురాం పరామర్శించారు. అనంతరం సమావేశాల్లో అమరావతి అభివృద్ధి, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారు కానీ తెర వెనుక జరిగేదంతా మట్టి, ఇసుక అక్రమ లేఅవుట్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ సునకానందం అండి. కొడాలి నాని గారికి క్యాన్సర్ వచ్చింది. కొడాలి నాని గారు వాళ్ళ అమ్మగారు నా మధ్య ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ క్యాన్సర్ని జయించి ఆవిడ చెకప్ కోసం కొడాలి నాని గారు ఎంపటి పెట్టుకెళ్తే కొడాలి నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి. అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు. ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది. ఈ సునకానందం ఎన్నాళ్ళు అనుభవిస్తారో అనుభవించండి. ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా తన్ను పెట్టారనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి బెజవాడి నుంచి గూణాలను తీసుకొచ్చి దాడికి వస్తే దాన్ని ఎదుర్కొన్నందుకు వాళ్ళ వంశీని 71 ముద్దాయిగానే ఎందుకని పెట్టారు. అది కూడా నిన్న మొన్న పెట్టారు ఈ మధ్యకాలం. ఏదన్నా పెట్టుకోనండి, అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతను బెయిల్ తీసుకుని వస్తాడు. మీరన్నీ వంశీ దొరికాడు, లేకపోతే నాని క్యాన్సర్, పేరు నాని గారికి ఇంకేదో జరిగిందో, లేకపోతే కళ్యాణీలకి ఇంకోటి జరిగిందో, ఇట్లా రకరకాల పుకార్లతో సునకానందం పొందాల్సింది తప్పితే మేము ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ మీద మీరు ప్రజల్ని మోసం చేసిన ప్రతిదాన్ని ప్రజలకి చేరవేసి ద్వారా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్కు చెందిన నిపుణుల బృందాలు పర్యటించాయి. 5 ఏళ్లుగా ఉపయోగానికి నోచుకొని ఐకానిక్ టవర్ల ర్యాప్ట్ ఫౌండేషన్ ఐఐటి మద్రాస్ బృందం పరిశీలించింది. అనంతరం సచివాలయం, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్మెంట్లను పరిశీలించారు. ఐఐటి మద్రాస్లోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మోహన్ ప్రసాద్, కోరజన్ విభాగంలో నిపుణుడైన ప్రొఫెసర్ రాధాకృష్ణ పిల్లై, ఫౌండేషన్ మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుడు ప్రొఫెసర్ సుఖదీప్ బెనర్జీలు అమరావతిలోని ఈ భవనాలకు సంబంధించిన ర్యాప్ట్ ఫౌండేషన్ ను పరిశీలించినట్టు అమరావతి అధికారులు మీడియాతో తెలిపారు. ఏపీలోని అల్లూరు జిల్లా పేదబయలు ప్రాంతంలో ఓ నిండు గర్భిణి రాజేశ్వరికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వరద నీటి ప్రవాహంలో సిల్వర్ వంట పాత్రపై మోస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న గుంజివాడ వాగును దాటించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మరి దగ్గరలోని రూడకోట ఆసుపత్రికి రాజేశ్వరిని సురక్షితంగా తరలించారు. సాహసంగా వాగును దాటించిన యువకులను సోషల్ మీడియాలో పలువురు అభినందిస్తున్నారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా మడికశీర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు పర్యటనపై సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సీఎం నడిపించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బలవంతపు జన సమీకరణ చేయకుండా రైతులు, ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపడం చాలా గొప్పతనంగా భావించారన్నారు. గతంలో జన సమీకరణాలు అవసరం, ఇప్పుడు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో బలోపేతం కావడంతో జన సమీకరణ అవసరం లేదని చెప్పారు. ఇంత సాదాసీదాగా బాబు ప్రభుత్వ కార్యక్రమం జరపడంపై రఘువీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా మడకశీరులో పలు సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని, వాటిని త్వరితగతిన పరిష్కరించే మార్గ అవకాశం ఆ దేవుడు సీఎం చంద్రబాబుకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకశిరకు రావడం చాలా సంతోషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలన్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం, ఎందుకంటే ఈ ప్రసార మాధ్యమాలు లేనప్పుడు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచమంతా చూడొచ్చు. 10 మందితో జరిపిన ఇష్యూ ప్రపంచమంతా
తెలపచ్చు. అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది. నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.